అంజీ, ఇక్కడ సీట్ ఉంది కదా, అక్కడెందుకు కూర్చున్నావు? ఇలా వచ్చి కూర్చో. వద్దొదినా, పర్వాలేదులే. ఏమైందంజీ, ఏదో టెన్షన్ గా ఉన్నావేంటి? అదేం లేదు వదినా, అదేం లేదు. రేయ్, మా వెనకో బస్సు వస్తుంది, ఆ బస్సుని మనం ఫాలో అవ్వాలి. అలాగే అన్నా. రేయ్ అన్నా, ఇప్పుడే ఆ బస్సు మా బండిని క్రాస్ అయింది. మీరు వెళ్ళి దాన్ని గుద్దేయండి, ఒక్కడు కూడా మిగలొద్దు. చెప్పింది అర్థమైంది కదా? ఓకే అన్నా. రేయ్, ఏంట్రా? ఏమైంది నాన్నా? పెద్దమ్మా, బోరు కొడుతుంది పెద్దమ్మా. అందుకే చెప్పాను, వెనకాల 2 బల్లలేస్తే 4 ముక్కలు వేసుకొచ్చని. మీ పెద్దవాళ్ళ కంటే మా పిల్లలే నయం. ఎక్స్కర్షన్ కి వెళ్ళేటప్పుడు మేం పాటలు పాడుకుంటూ డాన్సులు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మాత్రం ఏమైందిరా? నువ్వు డాన్సులు అయ్యి మీ అక్క మంచిగా పాటలు పాడుతుంది. వేద ఒక్కతే కాదు, అందరం పాటలు పాడాలి, అందరూ డాన్స్ చేయాలి. అందరూనా? అవును, జాను కరెక్ట్ గా చెప్పింది. అందరి పేర్లు చీటీలో రాద్దాం. ఎవరి పేరు వస్తే వాళ్ళు పాట పాడాలి, డాన్స్ చేయాలి. సాంగ్ స్టార్ట్ చేయండి. DJ టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. DJ టిల్లు కొట్టు కొట్టు, DJ టిల్లు కొట్టు, వెచ్చన పెంచి కొట్టు, బాక్సులు వలిగేటట్టు. DJ టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు, పెక్కేసి కొట్టిందంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోరు. DJ టిల్లు కొట్టు కొట్టు, DJ టిల్లు కొట్టు, DJ టిల్లు కొట్టు, కొట్టకునే నా మీద. నెక్స్ట్ ఎవరో తీయి. అమ్మా అమ్మా, నువ్వు ఒక చీటీ తీయమ్మా. నువ్వు నాన్న డాన్స్ చేయాలి. ఆయనతో నేను డాన్స్ చేయడం ఏంటి? మరి నీతో డాన్స్ చేయడానికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వస్తారు. మరి రావే. అమ్మా వెళ్ళమ్మా. అది కాదు, వెళ్ళమ్మా అనే చూడు. రావిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. ఇప్పుడు అమ్మమ్మ డాన్స్ చేయాలి. నా పేరెందుకు రాశారే? నీ పేరేంటి? అందరి పేర్లు రాసాం. సరే, అయితే ఇప్పుడు చూసుకోండి, తగ్గేదేలే. సూపర్ కదా?
ఏంటండి వాంతులు చేసుకుంటున్నారు? బస్సు పడదేమో. బస్ కాదమ్మా, ఇదిగో ఈ పెర్ఫార్మెన్స్ చూడలేకపోతున్నాం. ఓకే, ఇంకో చీటీది. సరే. బావ పేరు అక్క పేరు వచ్చింది. నేను రెడీ. ఏయ్, నేను డాన్స్ చేయను నీతో. చెయ్యనంటే కుదరదు, కమిట్ అయ్యాక చేయాల్సిందే. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఇప్పుడు ఎవరి చీటీ వచ్చింది? చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా మరి. చెప్పు. పెద్దమ్మ డాన్స్ చేయాలి ఇప్పుడు. రేయ్, మా పేర్లెందుకు రాసారా? ముందు తీసేయండి. ఏంటి తీసేసేది? అందరూ పార్టిసిపేట్ చేయాలి. పిల్లలు, మీరు డాన్స్ చేస్తే బాగుంటుంది కానీ మేమెందుకు? 10 ఏళ్ల నుంచి పెన్షన్ తీసుకుంటున్న అత్తయ్య గారు డాన్స్ చేశారు, మీరు చేయకపోతే ఎలాగా? అందుకని అత్త, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చేయాల్సిందే. అంతే. నేను మాత్రం చేయను. కావాలంటే వీళ్ళిద్దరిని చేయమనండి. రా లలిత. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టు తో పర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి వెయ్యక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. It's a family party. It's a family party. మామ, ఏమైంది? ఎవరో తాగుపోతాడు అనుకుంటాడు. సరే సరే, తొందరగా జాగ్రత్తగా వెళ్ళమను. అలాగే. డ్రైవరు, కొంచెం జాగ్రత్తగా పోనీ. అన్నా, ఏమైందిరా? మిస్ అయ్యారన్నా. రేయ్, చంపేస్తాను. వాళ్ళు చావలేదని మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేసావంటే నిన్ను చంపేస్తాను. ఏం చేసినా సరే వాళ్ళందరినీ చంపేయండి. కష్టం అన్నా, ఇక్కడెక్కడ టర్నింగ్ లేవు, మొత్తం స్ట్రైట్ రోడ్ ఇదంతా. పైగా ఇక్కడ నుంచి సీసీ కెమెరాలు స్టార్ట్ అవుతాయి కదన్నా. ఈ దారిలో ఎక్కడన్నా కొడితే ఖచ్చితంగా కావాలనే చేశారనుకుంటారన్నా. వాళ్ళ చావు వార్త విందామనుకుంటే మిస్ అయ్యారని చెప్పి చెడు వార్త వినాల్సి వచ్చిందంటే బావా. బావా, అసలు నేను వెళ్ళుంటే సరిపోయేది. వెళ్ళే మనిషిని బట్టి చావు రాదురా. చావు రావాలని రాసిపెట్టుంటే వస్తుంది. ఆ అన్నపూర్ణకి ఇంకా భూమి మీద నూకలున్నాయనుకుంటా.
వదిలే, మళ్ళీ చూసుకుందాం. కామాక్షి, మా అక్కయ్య వాళ్ళు వస్తున్నారే. నమస్తే అమ్మా, లోపలికి వెళ్ళండి. ప్రయాణం బాగా జరిగిందా అన్నయ్య? బాగా జరిగిందమ్మా. జర్నీలో అందరూ హ్యాపీగా పాటలు పాడుకుంటూ డాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. అవునవును, మా అమ్మ నాన్న డాన్స్ కూడా చేశారు. మీరందరూ ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉందక్క. ఈ ఆనందాలన్నింటికీ కారణం నా మేనకోడలే. ముందుకు రమ్మా. మంచి మనసున్న బంగారం లాంటి కూతుర్ని కన్నావమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇదిగో సుధాకర్, ఈ బంగారాన్ని కన్నది నా కొడుకు. వాడి కూతురు కాబట్టే ఆ మంచితనం దీనికొచ్చింది. సర్లే, ఇప్పుడు ఎవరు కాదన్నారని? ఏమే నిర్మలా, ఏంటండి మీరు ఇంకా బస్ తెకుండా అక్కడే ఉన్నారు? నీతో కాదు, దాంతో మాట్లాడుతున్నాను. ఏమే అసలు పట్టించుకోవా? హలో హలో అని పలకరించుకుని పొలో పొలో అని వెళ్ళిపోవడమేనా? నిన్ను ప్రత్యేకంగా పిలవాలన్నయ్య. వాళ్ళ ఇంటికి అల్లుడివి, మా ఇంటికి సోదరుడివి. రానయ్యా. వస్తున్నాను. బావగారు, మీ పట్టుబట్టలు భలే ఉన్నాయండి. మరే మా అబ్బాయి కదా, వాడెప్పుడు అలాంటి కాస్ట్లీ బట్టలే వేసుకుంటాడు. వాళ్ళు అడిగారా? నా ఒంటి మీద వేసుకున్న గుడ్లు ఎవరైనా అడిగారా? నువ్వు చెప్పానులే అల్లుడు. ఊరికే కాదు, నన్ను అందరిలో ఇన్సల్ట్ చేయాలని చెప్పావు నువ్వు. సర్లే, ఇంకెవరేం అడిగినా చెప్పనులే. అంటే అడిగితే చెప్తుందనా? ఏమండి, అబ్బా పదండి వెళ్దాం. పదండక్క. రాలుడు. ఏమల్లుడు, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? అదే, అక్కడే ఉండి మెస్ చూసుకుంటావా, నా దగ్గరకు వచ్చి బిజినెస్ చూసుకుంటావా? ఆ వంట పన నాకొద్దు మావయ్య, నేను నీలాగే బిజినెస్ చేస్తాను. గుడ్. అందులోనే ఎవరైనా మంచి రిచ్ ఫ్యామిలీని చూసి నీకు పెళ్లి చేసేస్తాను. ఆ తర్వాత ఇక్కడే బిజినెస్ లో సెటిల్ అయిపోదు గాని. సరే మావయ్య, పద. ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. డెకరేషన్ కూడా కలర్ఫుల్ గా ఉంది. వెరీ గుడ్.
అన్నపూర్ణ వదినా, ఎలా ఉన్నావు? బాగున్నాను వదినా, నువ్వు బాగున్నావా? బాగున్నాను. ఎంతకాలం అయిందో నిన్ను చూసి. అవును. మెస్ బాగా నడుస్తుందా? బాగానే నడుస్తుంది. సరే వదినా. అన్నపూర్ణ సరే, ఆ పక్కనున్నదెవరే? నీకు తెలీదా? ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ అన్నపూర్ణ సవితి. ఏమండి, ఆ క్యాటరింగ్ వాళ్ళు ఇంకా ఫుడ్ తీసుకురాలేదు. ఒకసారి వెళ్ళి ఎక్కడున్నారేంటో కనుక్కోండి. ఇప్పుడే ఫోన్ చేశాను, పంపిస్తున్నాను అన్నారు. సరే, ఇంకోసారి ఫోన్ చేస్తాను. చేయండి. హలో, ఏమండి ఫుడ్ ఇంకా రాలేదేంటండి? సార్ నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను సార్. ఈ లోపు మీరే కాల్ చేశారు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లమా? ఏంటి? మీ ఫంక్షన్కి ఫుడ్ తీసుకొస్తున్న వ్యాను యాక్సిడెంట్ అయ్యి ఫుడ్ అంతా పాడైపోయిందండి. సారీ అండి. ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? మనకు ఫుడ్ తీసుకొస్తున్న వ్యాను యాక్సిడెంట్ అయిందంట. ఫుడ్ అంతా పాడైపోయిందంట. మరి వేరే వెహికల్ ఏదైనా పంపించమని చెప్పండి. హలో, మరి ఇక్కడ మా ఫంక్షన్ పరిస్థితి ఏంటి సార్? 200 మందికి ఫుడ్ ఇప్పటికిప్పుడు రెడీ చేసి పంపడం అంటే కుదరదండి. సారీ సార్, మీరు ఏదన్నా ఆల్టర్నేట్ చూసుకుంటే మంచిది. హలో హలో బావా, ఏంటి తమ్ముడు? ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు బావా? మన ఫంక్షన్ కోసం ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చాం అన్నయ్య గారు. మన ఫుడ్ తీసుకొస్తున్న వ్యాన్ కి యాక్సిడెంట్ అయిందంట. ఫుడ్ పంపించలేమంటున్నారు. అయ్యో, నేను 2-3 హోటళ్లకు ఫోన్ చేసి ఎలాగలా అరేంజ్ చేస్తానక్క. మీరు వెళ్ళి కూర్చోండి. ఫంక్షన్ కి హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తే ఏం బాగుంటుందండి? తప్పదు కదండి. తప్పదు కదా అని సరిపెట్టుకుంటే ఎలాగమ్మా? ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి ఇవేవీ గుర్తుండవు. మీరు పెట్టిన ఆ భోజనం మాత్రమే గుర్తుంటుంది. ఏ శుభకార్యానికైనా భోజనమే ముఖ్యం. కరెక్టే అక్క, కానీ ఇదిగో బావా, కానీ లేదు ఏమీ లేదు. ఫుడ్ టైం కల్లా మేము వండి పెడతాం కదా. అయ్యో బావా. అయ్యో, మీరు వంటలు చేయడం ఏంటి అన్నయ్య గారు? మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనం చేసుకుంటే తప్పేంటి? మీరివన్నీ ఏం పట్టించుకోవద్దు. నిర్మల, మనం వంట మొదలు పెడదాం. తమ్ముడు, నువ్వు సామానని తెప్పించు. మిగతా పనులన్నీ మేం చూసుకుంటాం. మీరేం టెన్షన్ పడకండి. అవును. ముందా పంచుడు. ఏమండి, కిచెన్ ఎక్కడుందో చూద్దాం. పదండి. కిచెన్ ఎక్కడుందో చెప్పావా? పదండి. పద. పట్టుబట్టలు కట్టుకుని వచ్చిన ఎవరో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎలా? మనమే పట్టించుకుందాం. కోట్ ఎవరిదే? నాదే. అదే ఎక్కడ కొన్నారని అడగబోయి ఎవరిదని ఫ్లోలో వచ్చేసింది. ఇక్కడే కుట్టించామండి. ఇంతకీ మీరు? నేనెవరనే? నా ఫేస్ చూస్తేనే నేనెవరని తెలుసుకోవాలని ఉంటుంది. నా పేరు కోటయ్య ఫ్రమ్ రావులపాలెం. బేసిక్ గా మందే
జమీందారీ వంశం. అందుకే పట్టుబట్టలకి మనం ఎక్కడ తగ్గం. రావులపాలెం అంటే శివరామరాజు గారి బామ్మర్దా మీరు? ఊరు మారినా లెవెల్ మారలేదా? ఇంతకీ మీరేం చేస్తుంటారు? చేతులు లేని వాళ్ళకి సవరం చేస్తుంటాను. అదే రియల్ ఎస్టేట్. ఓ, రోడ్డు కాంట్రాక్ట్ లో, రైల్వే కాంట్రాక్ట్ లో విమానాలు వెళ్తాయే, ఆ రూట్ కాంట్రాక్ట్లు కూడా. ఆకాశంలో కూడానా? భలేవరే, చంద్రమండలం కూడా వెంచిరేస్తున్నాం. శివరామరాజు గారు ఏదో క్యాటరింగ్ రన్ చేస్తుంటారు కదా, మీరు కూడా వాళ్ళతో పాటే? చెప్పాను కదా మన బేసిక్ గా జమీందారి వంశం అని. ఓహో, నేను హైదరాబాద్ లోనో అమెరికాలోనో ఉండాల్సిన, కానీ ఇక్కడ మావిడ ఏమండి నేను మా అన్నయ్య నదులు రాలేనండి అని ఎడుతుంటే కాదనలేక ఓకే అన్నాను. ఇదిగో ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళ కోసమే కదండి. ఏదో అందరితో అలా అలా కలిసి ఉంటున్నాం అనమాట. మీకు విషయం తెలుసా, మా ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. మా వదిన మిమ్మల్ని కిచెన్ లోకి రమ్మంటుంది. నన్నా కిచెన్ లోక? ఏం లేదండి, ఇదిగో మా ఇంట్లో కూడా మొట్టమొదట టేస్ట్ నేనే చెయ్యాలంటారు ఏంటో. అంతే కదా? టేస్ట్ చేయడానికి కాదండి, వంటలు చేయడానికి రమ్మంటున్నారు. అంతా బిల్డప్. నా కంటి పాపల్లో గలగల కావేరి పొంగని లేఖ వల్ల